వీధి వ్యాపారస్తుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మెప్మా ఐబీ అంకయ్య అన్నారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారస్తులకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన క్రెడిట్ కార్డు లాంచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ హాజరయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారస్తులకు ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న లోన్ గురించి, క్రెడిట్ కార్డుల గురించి కమిషనర్ బాలకృష్ణ వివరించారు. అర్హులైన పలువురికి 15,000 రూపాయల లోన్ అందజేశారు. ఈ సందర్భంగా మెప్మా ఐబీ అంకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారస్తులకు క్రెడిట్ కార్డులను అందిస్తుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఎంతో తోడ్పడుతుందన్నారు. అంతేకాక ₹1,00,000 చొప్పున లోన్లను కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. ₹1,00,000 లోను దఫాల వారీగా వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 162 మందికి 15,000 రూపాయల చొప్పున లోన్ అందజేశామని చెప్పారు. మన వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిఎం స్వానిధి అనేటువంటి స్కీమ్ ద్వారా ఈరోజు ప్రధానమంత్రి గారు వీధి విక్రయదారులందరికీ కూడా క్రెడిట్ కార్డులు ఈరోజు లాంచింగ్ చేస్తున్నారు. అందులో భాగంగా మనకి బుచ్చి మున్సిపాలిటీ కొత్తగా మనకి వచ్చింది కాబట్టి మనం 2.0 కింద మనము వచ్చాము, అంటే రెండో ఫేజ్లోకి మనం వచ్చాము. కాబట్టి ఈ ఫేజ్ కింద మనకి మొత్తం 182 మందిని మనం సర్వే చేసి బ్యాంకులకి లోన్ అప్లికేషన్లు సబ్మిట్ చేసాం. వాటిల్లో 162 మందికి వాళ్ళకి బ్యాంకు యాక్సెప్ట్ చేసింది. 144 మందికి ఈరోజు గ్రౌండింగ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల లెక్కన మొదటి విడతగా 15,000 రూపాయలు అమౌంట్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు భాగంగా మనకి మొత్తం మొదటి స్పెల్లో 15,000, రెండో స్పెల్లో 25,000, మూడో స్పెల్లో 50,000. అంటే మొదట తీసుకున్నది తీర్చేసిన తర్వాత రెండో లోను 25,000 వస్తుంది. రెండో లోన్ తీర్చిన తర్వాత మూడో లోను 50,000 దాకా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఒక కార్యక్రమం. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఎవరైతే స్ట్రీట్ వెండర్ బాగా రీపేమెంట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి 7% వడ్డీ కూడా గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్కి రిటర్న్ అయ్యేటువంటిది జరుగుద్ది. మూడోది వీళ్ళకి ఈ ఫస్ట్ డోస్ అయిపోయి సెకండ్ డోస్ కానీ వెళ్తే సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వీళ్ళకి క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కల్పించడం జరుగుద్ది. దాదాపు 30,000 రూపాయల దాకా కూడా వీళ్ళకి క్రెడిట్ కార్డు ఇవ్వడం అనేది జరుగుద్ది. అది నెక్స్ట్ రెండో డోస్కి వచ్చినప్పుడు అందరికి కూడా క్రెడిట్ కార్డు ఇప్పించడం జరుగుద్ది. నాలుగో అంశం ఏంటంటే ఈ బాగా ట్రాన్సాక్షన్ చేస్తున్నందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించాలని చెప్పని గవర్నమెంట్ ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే క్యూఆర్ కోడ్ కానీ ఈ షాపుల ముందు పెట్టుకొని అవన్నీ చేస్తుంటారో ఒక్కో ట్రాన్సాక్షన్కి ఇంత అమౌంట్ లెక్కన నెలకి ₹100 మించి ఒక ట్రాన్సాక్షన్కి ₹1 వస్తుంది. నెలకి ₹100 మించకుండా 12 నెలలకు ₹1,200 డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు హోల్సేల్కి ఎక్కడైనా కొనుక్కొని వస్తే అది కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ చేస్తే దానికి ఒక 3 మంత్స్కి ఒక ₹400 వీళ్ళకి అమౌంట్ వస్తుంది. అట్లా వాళ్ళు తీసుకునేటువంటి లోన్ కూడా అడిషనల్ బెనిఫిట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత స్ట్రీట్ వెండర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు, వాళ్ళకి సంబంధించిన వెండింగ్ లైసెన్స్ కూడా ఇప్పించడం జరిగింది. దీనికి సంబంధించి కమిషనర్ గారు కూడా ఈరోజు మన చైర్పర్సన్ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వాళ్ళ ప్రోత్సాహంగా జరుగుతుంది. మేడం గారు కొద్దిగా ఇబ్బంది రాలేకపోయారు హెల్త్ ప్రాబ్లం వల్ల. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఈరోజు స్ట్రీట్ వెండర్లు అందరూ పాల్గొన్నారు. వాళ్ళకి ఇప్పుడు మన బుచ్చిలో ఫస్ట్ సారిగా 141 మందికి అమౌంట్ 21 లక్షల అమౌంట్ని ఈరోజు వాళ్ళ అకౌంట్లకి జమ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన కమిషనర్ బాలకృష్ణ సార్కి, అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి మనకి సపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి, మన కౌన్సిలర్కి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.